అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ఏమాత్రం వెరవని ఇరాన్ వాటికి ధీటుగానే సమాధానం ఇస్తుంది. అమెరికా దాడులకు ఏమాత్రం భయపడమని చెబుతూనే ఆ దాడులను ఎదుర్కోవడానికి 10 లక్షల మందితో ప్రత్యేక సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. ఇరాన్తో యుద్ధ విరమణకు చర్చలు సాగుతున్నాయంటూ చెబుతోన్న అమెరికా మరోవైపు పశ్చిమాసియాలో తన సైనిక ఉనికిని విస్తరించే పనిలో పడింది. ఈ క్రమంలో ఇరాన్ బసీజ్ ఫోర్స్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్స్తో పాటు ఇతర అన్ని విభాగాలు తక్షణమే యుద్ధరంగంలోకి వచ్చే విధంగా దళాలను బలోపేతం చేస్తున్నట్లు ఇరాన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఇరాన్ భూభాగంలోకి అమెరికా సైన్యం అడుగుపెడితే వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు తమ యుద్ధ వీరులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించాయి. స్వచ్ఛందంగా సైన్యంలో చేరతామని బసీజ్ ఫోర్స్ అలాగే ఐఆర్జీసీలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున అభ్యర్థనలు పంపుతున్నట్లు వెల్లడించడం కలకలం సృష్టిస్తోంది. ఇక ఒకవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో యుద్ధంలో పాల్గొనేందుకు అవసరమైన వయసును కూడా ఇరాన్ తగ్గించినట్టు ప్రచారం సాగుతోంది. దీని ప్రకారం 12 ఏళ్ల పిల్లలను కూడా యుద్ధంలో పాల్గొనడానికి ఇరాన్ అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి ఫర్ ఇరాన్ అని పేరు పెట్టినట్టుగా కూడా సైనిక వర్గాలు వెల్లడించాయి. పెట్రోలింగ్ చెక్ పాయింట్ల దగ్గర వీరిని వినియోగించినట్లు తెలుస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ దేశాలు యుద్ధాన్ని బలవంతంగా రుద్దాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అన్నారు. ఓ పాఠశాలపై జరిగిన దాడి విషయాన్ని ప్రస్తావించేందుకు ఇరాన్, చైనా, క్యూబాల అభ్యర్థన మేరకు ఏర్పాటు చేసిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సమావేశంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాన్ని రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. 2 అణ్వస్త్ర దేశాలైన అమెరికా, ఇజ్రాయెల్ రుద్దిన అక్రమ యుద్ధాన్ని ఇరాన్ ఎదుర్కొంటోందన్నారు. ఇక ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి ఆ దేశ అమెరికాల మధ్య దౌత్య చర్చలు జరుగుతున్న టైంలో ఫిబ్రవరి 28 దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. అమెరికా రెండోసారి చర్చల ప్రక్రియను భగ్నం చేసిందని, ఇరాన్ వ్యాప్తంగా 600కు పైగా పాఠశాలలు దెబ్బతిన్నాయని, 1000 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరణించారని తెలిపారు.